ఏపీలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లాకప్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. అలాగే కాసేపట్లో బాబురావుని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోపక్క సిఐ నాగరాజు మిత్రుడు సురేష్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సిఐ నాగరాజుకు సురేష్ సహకరించినట్టు గుర్తించిన అధికారులు లాకప్ డెత్ తర్వాత పరిణామాలపై ప్రశ్నిస్తున్నారు. పోలీసుల విధుల్లో సురేష్ జోక్యం, నాగరాజుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు కేసులో కీలకంగా భావిస్తున్న పరారీలో ఉన్న కానిస్టేబుల్ కోసం కూడా ముమ్మర గాలింపు కొనసాగుతుంది. సెంట్రల్ డివిజన్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సిట్ అనుమానితుల కోసం హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు కూడా టీమ్స్ ని పంపింది. మరి ముఖ్యంగా పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టింది. సాయి కృష్ణ మృతి, శవం మాయం వ్యవహారంలో పాత్ర ఉందని ఖరారు చేసిన నేపథ్యంలో వీరి కోసం వేట కొనసాగుతుంది. వీరిని అదుపులోకి తీసుకుని తమ ముందు హాజరుపరచాలని సౌత్ ఏసీపీకి సిట్ అధికారులు ప్రొడక్షన్ ఆన్ మెమో ఇచ్చారు. ఈ కేసులో వీరిని సిట్ నిందితులుగా చేర్చింది. వారిద్దరిని నగర సిపి రాజశేఖర్ బాబు సస్పెండ్ చేశారు. వీరు దొరికితే కేసు చిక్కుముడి వీడొచ్చని భావిస్తున్నారు. మరోవైపు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. తన కుమారుడి లాకప్ డెత్ కేసు దర్యాప్తు బాధ్యతలను స్థానిక పోలీసుల నుంచి తప్పించి సిబిఐకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిఐ నాగరాజు అరెస్ట్ కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే అంటూ ఆరోపించారు. దోషులను శాశ్వతంగా తప్పించాలనేదే పోలీసుల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఇక విజయలక్ష్మి పిటిషన్ పై రేపు విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు. అలాగే సాయి కృష్ణ కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో సిట్ కీలక అంశాలు ప్రస్తావించింది. సాయి కృష్ణను లాకప్ డెత్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో సిట్ స్పష్టం చేసింది. లాకప్ డెత్ ను దాచేందుకు సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేశారని, మృతదేహాన్ని పూడ్చిపెట్టడమో తగలబెట్టడమో చేసేందుకు ప్రయత్నించారు. మృతదేహం ఇంకా లభించలేదని, ఏం చేశారనే దానిపై దర్యాప్తు చేయాల్సి ఉందని కూడా సిట్ విచారించింది. అంతేకాకుండా విచారణలో భాగంగా సిట్ అధికారులు సౌత్ ఏసీపీ మానసను పిలిపించారు. ఆమెపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సాయికృష్ణ అదృశ్యం గురించి మీకు ఎప్పుడు తెలిసింది? తర్వాత మీరు అంతర్గత విచారణ చేయించారా? చేస్తే అందులో ఏం తేలింది? మృతదేహం ఏమైందని ప్రశ్నించారు. ఇన్స్పెక్టర్పై పర్యవేక్షణ అధికారి అయి ఉండి ఎందుకు పూర్తి స్థాయిలో విచారణ చేయలేదని అడిగినట్లు తెలిసింది.